ఈరోజు కొరకు నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉండగా దేవుడు నాతో మాట్లాడిన ఒక వాక్య భాగం నుండి, ఒక అంశము నుండి నేను మీతో మాట్లాడబోతున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనమును మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 అని చెప్పవచ్చు. అయితే మనము ఈ వాక్యమును మనం చూసినట్లయితే, అంటే 3:8 రాసుకున్నాను, 3:7లో ఈ వాక్యం ఉంది. ఫస్ట్ మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ఉంది, అండ్ టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఫిలడెల్ఫియా రైట్, దీస్ థింగ్స్ సెయిత్ హీ దట్ ఈస్ హోలీ, హీ దట్ ఈస్ ట్రూ, హీ దట్ హ్యాడ్ ద కీ ఆఫ్ డేవిడ్, హీ దట్ ఓపెనeth and no man shutteth, and shutteth no man openeth. అంటే ఈరోజు ఓపెన్ డోర్ అనే అంశంలో నుండి మనం చూడబోతున్నాం. తెలుగులో మనం చదివినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వెయ్యలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగ పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా అని రాయబడి ఉంది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే, అంటే ఈ వాక్యంలో రాయబడి ఉంది, దావీదు తాళపు చెవి కలిగి. అంటే ఇక్కడ దావీదు తాళపు చెవి అని మనం చూసినట్లయితే ఇది ఎక్కడ రాయబడి ఉంది? మీరు పాత నిబంధనను ఒకవేళ ఆలోచిస్తున్నారేమో, కానీ మనం ఇప్పుడు చదివింది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. అంటే దావీది యొక్క తాళపు చెవి, కీ, తాళపు చెవి అంటే కీ, తాళం చెవి అంటాం మనం, మామూలుగా కీ అంటాం. సో ఈ కీ ఎవరు గురించి రాయబడి ఉంది, ఎవరి చేతిలో ఉందంట? ఎవ్వరు వేయలేనంత. అందుకే అక్కడ రాయబడి ఉంది, ఎవ్వరు వేయలేకుండా తీయవాడును. అంటే ఎవ్వరు వేయలేకుండా ఆయన తీయగలడంట. అంటే ఎవడును తీయలేకుండా ఆయన వేయగలడంట. అటువంటి అధికారము, అంటే ఈరోజు ఒకవేళ ఏదో తలుపు తీయడం కానీ, లేకపోతే వేరే ఏదో తీయడం గురించి కానీ ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో, కాదు, దాని గురించి కాదు. దేన్ని తీయడం గురించి ఇక్కడ రాయబడి ఉంది, దావీదు తాళపు చెవి కలిగి ఎవడు వేయలేనంత తీయవాడు, ఎవడు తీయలేనంత వేయువాడు సత్య స్వరూపియగా పరిశుద్ధుడు చెప్పు సంగతులు. అంటే ఇది ఎవరి గురించి అంటే యేసు క్రీస్తు గురించి రాయబడిన మాట అండి. జీసస్ క్రైస్ట్ గురించి. ఒకవేళ ప్రకటన గ్రంథము గురించి అంటే ఈరోజు నేను ప్రకటన గ్రంథంలో డీప్గా నేను వెళ్ళను, కానీ ఈ ఒక్క వాక్యం నుండి మాత్రం మాట్లాడదాం. అంటే ఇక్కడ ఈ వాక్యం మనం చూసినట్లయితే, ఈ తాళపు చెవి కలిగిన, తాళపు చెవి అంటే అన్ని అధికారము కలిగిన, అన్ని విధమైనది, ఎవరు చెయ్యలేనిది చెయ్యగలిగిన ఒక వ్యక్తి ఎవరు అని అంటే ఆయన యేసు ప్రభు అండి. హల్లెలూయా. అంటే మీ జీవితంలో తాళపు చెవి అని అంటే ఒకవేళ చాలా రోజులు ముయ్యబడిన ద్వారం ఉందేమో, లేదంటే ఒకవేళ తెరిచి ఉందేమో. అంటే తెరిచి ఉందంటే ఎవరైనా మిమ్మల్ని దొంగలించడం, ఎవరైనా ఏమైనా మిమ్మల్ని మాట్లాడడం, ఎవరైనా ఏదైనా చేయడం, ఇష్టం వచ్చినట్టు మీ జీవితము అందరూ, అంటే కొందరు ఇంగ్లీష్లో అంటారు, నన్ను ఒక జోక్గా చేసుకున్నారని, అంటే నన్ను అంతగా నిర్లక్ష్యము చేస్తున్నారని. ఆ రీతిగా ఒకవేళ మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ సన్ ఆఫ్ డేవిడ్ అని, అంటే దావీదు కుమారుడు అని చెబుతూ ఎవరి గురించి అక్కడ రాయబడి ఉందంటే ఎవరు తీయలేనిది, ఎవరు ముయ్యలేనిది, అటువంటి ఒక అధికారం కలిగిన వ్యక్తి గురించి, అంటే యేసు ప్రభు గురించి, దావీదు కుమారుని గురించి రాయబడి ఉంది. ఇంకా 8వ వచనంలో మనం చూస్తే, అదే ప్రకటన గ్రంథం 3:8లో మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కైగొని నా నామము ఎరగననలేదు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఒకవేళ మీకు శక్తి కొంచెమే ఉన్నా, ఈరోజు మీరు చాలామంది వచ్చారు, నిన్నటి దినం కూడా చాలామంది వచ్చారు, అంటే ఇక్కడ రాయబడింది మీకు శక్తి కొంచెం ఉన్నా కూడా, నిన్న చెప్పాను, కొంచెం శక్తి ఉన్నా, మీకు కొంచెం బలం ఉన్నా,
ఆ కొంచెం బలముతో మీరు చాలా పనులు చేయగలుగుతారు. ఆ కొంచెం బలముతో అంటే పనులు అంటే సాధారణంగా నేను వంట పని దాని గురించి నేను చెప్పట్లేదు. దేవుని అందు, దేవుని వాక్యం అందు, దేవుని పరిశుద్ధత యందు, దేవుని భయభక్తి అందు మీరు ఉండగలుగుతున్నారు. మీకు కొంచెము శక్తి ఉన్న ప్రకటన గ్రంథంలో రాయబడిన మాటకు అక్కడ అర్థం అదే. నీవు నా వాక్యమును కైగొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వెయ్యనేరడు. ప్రకటన గ్రంథంలో మరలా మనం చూస్తున్నాము, ఇదిగో నీ ఎదుట తలుపును నేను తీసి ఉంచి ఉన్నాను. అంటే తీసి ఉంచి ఉన్నాను అంటే అర్థం ఏమిటి? తీసి ఉంచున్నానంటే దేవుడు మీకు అన్ని రకాలైన ఈవులతో, అన్ని రకాలైన ఆశీర్వాదములతో, అన్ని రకాలైన దీవెనలతో దేవుడు మీకు ఒక ద్వారమును ఈరోజు అంటే ఈ మెసేజ్ నేను అనుకున్నాను పబ్లిక్ మీటింగ్లో ఇది మాట్లాడాలా, లేకపోతే స్వస్థత గురించి గాస్పల్ నుండి ఏదైనా మాట్లాడదామా అని. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ మాటనే మాట్లాడాలని. అంటే వారి ఎదుట నేను, వారి ద్వారము నేను తెరిచి ఉంచి ఉన్నానని చెప్పు. వారికి ఇన్ని రోజులు ఎన్ని ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలు ఈరోజు తొలగిపోతుందని చెప్పు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.